ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియపరుస్తున్నాను. ఈరోజు మీతో కొన్ని విషయాలను మీతో పంచుకోవాలని ప్రభు ఎంతగానో ఆశపడుతున్నాడు. కొన్ని వాక్యాలు అది మన జీవితాలకు ఆదరణ కలిగించేటువంటి వాక్యము. పరిశుద్ధ గ్రంథాన్ని మనము ధ్యానించినప్పుడు కీర్తనకారుడు మొదటి 50 అధ్యాయములలో రాయబడినటువంటి 23వ కీర్తన మనం ఒకసారి చదువుకుందాం. కీర్తనకారుడు ఏమని సెలవిస్తున్నాడు? కీర్తన 23వ అధ్యాయము 1వ వచ్చిన భాగాన్ని మనం చూసినప్పుడు, యెహోవా నా కాపరి, నాకు లేమియు కలగదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్దకు నన్ను నడిపించుచున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు మహారాజు తనకు దేవునితో ఉన్నటువంటి సంబంధాన్ని వ్యక్తపరుస్తున్నాడు. ఆయన అంటారు, యెహోవా నాకు కాపరి అయి ఉన్నాడు, నేను దేవుని గొర్రెపిల్లనై ఉన్నాను. ఆయన నాకు కాపరి గనుక నాకు ఏ కొదువ లేకుండా, నాకు ఏ లేమి లేకుండా నన్ను పోషించగలిగిన వాడు, నన్ను ఆదరించగలిగిన వాడు, నా కష్టకాలంలో నాకు తోడై ఉండేవాడు. నేను అతనికి మొరపెట్టగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చేవాడని దావీదు మహారాజు చెప్తున్నాడు. ఈరోజు చాలామంది, ఇగో నేను ప్రార్థన చేస్తున్నాను, నేను ఆయన సన్నిధికి వెళ్తున్నాను, వాక్యాన్ని చదువుతున్నాను, ఆయనను ఆయన నాతో మాట్లాడటం లేదని ఎందరో బాధపడుతుంటారు. దేవుని బిడ్డారా, కాబట్టి మనం దేవుని దగ్గర నుంచి సమాధానం పొందుకోవాలంటే దావీదు మహారాజు సూటిగా అంటున్నాడు, ఆయన నాకు కాపరి, నాకు లేమి కలగదు. ఆపత్కాలంలో నేను మొరపెట్టగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇస్తాడు. అందుకని ఆయన కాపరి అయితే, ఇదిగో మనము దేవుని గొర్రెపిల్లగా మార్చబడాలి. ఇదిగో ఆయన అంటారు, ఆయన సాధువులను కాపాడేవాడు, కృంగియుండగా ఆయన రక్షించే దేవుడని. మరి మనము ఆయన కాపరిగా ఉన్నప్పుడు, మనము దేవునికి గొర్రెపిల్లగా మార్చబడినప్పుడు, ఆయన మాటకు మనము లోబడినప్పుడు, ఆయన మాటను మనం శ్రద్ధగా వినినప్పుడు మన జీవితాల్లో కూడా దేవుడు మాట్లాడతాడు. మనం ఆయనకు గొర్రెపిల్లగా మార్చబడినప్పుడు ఆయన మనల్ని లేవనెత్తుతాడు, పోషిస్తాడు, సంరక్షిస్తాడు. ఆపత్కాలంలో మొరపెట్టినప్పుడు ఆయన మనతో మాట్లాడుతాడు. దేవుని బిడ్డారా, ఈరోజు కుటుంబాల్లో ఏలుబడి చేస్తున్న నానా విధములైనటువంటి శోధనలు, అపవాది తంత్రములు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు, ఇదిగో ప్రతికూల పరిస్థితులను కూడా మార్చగలిగినటువంటి మన దేవుడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో, మన కుటుంబాలు ఈరోజు కొంచెమే కావచ్చు. ఆయన అంటాడు యోబుతో, నీ నీతికి తగినట్లుగా ఈరోజు నీ స్థితి కొంచెం ఉండొచ్చు, కానీ తుదకు మహాభివృద్ధి మీరు పొందబోతున్నారు. అంటే మీరు దేవునికి గొర్రెపిల్లగా మార్చబడినప్పుడు ఈరోజు మీ స్థితి కొంచెమే, కానీ అది తుదకు మహా అభివృద్ధిగా దేవుడు చేయబోతున్నాడు. నమ్మిన వారందరూ దయచేసి నాతో కలిసి ప్రార్థించండి. దేవుని బిడ్డలారా, ఈ బిడ్డలందరినీ మీరు దీవించి వారి స్థితిని మార్చి ఉన్నతంగా వారు కోరిన రేవుకు వారు నడిపిస్తూ ఆశీర్వాదముతో నడిపించమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. వందనాలు.